'ఘాటి' అనే సినిమా గురించి మాట్లాడుకుందాము. 'అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు లీడ్స్‌గా 'జాగర్లముడి' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. సో, ఇంతకీ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ శీలావతి ఒడిస్సాలో బస్ కండక్టర్‌గా పనిచేస్తూ ఉంటది. తనకు అమ్మ, నాన్న ఎవరు ఉండరనమాట. అన్నీ వాళ్ళ బావే దేశిరాజు హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వీళ్ళకున్న కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనే ప్లాన్‌లో ఉంటారు. అయితే ఇదంతా పైకి కనపడే జీవితమే. ఈ ఆర్డినరీ లైఫ్ వెనకాల ఒక సీక్రెట్ క్రిమినల్ లైఫ్ కూడా దాగి ఉంటది. కొన్నేళ్ల క్రితం వీళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక అడవిలో ల్యాబ్ ఏర్పాటు చేసుకొని లిక్విడ్ గంజా తయారు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఆల్రెడీగా గంజాయి వ్యాపారంలో కింగ్ పిన్లుగా ఉన్న అన్నదమ్ములు తమకి తెలియకుండా తమ ఏరియాలో ఎవరో ఇదే బిజినెస్ చేస్తున్నారని తెలిసి వీళ్ళ కోసం వేట మొదలు పెడతారన్నమాట. అనుమానం ఉన్న వాళ్ళందరినీ మొహమాటం లేకుండా చంపుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళకి తోడుగా మనోళ్ళని పట్టుకోవడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగి వెతుకుతూ ఉంటారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ శీలావతి రాజులు ఎవరు? పైకి నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ సీక్రెట్‌గా బిజినెస్ ఎందుకు రన్ చేస్తున్నారు? ఇందులో వచ్చే కోట్ల డబ్బులు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళ కథ ఏంటి? ఇంతకీ ఈ బిజినెస్‌లు ఘాటీలో చేసే పాత్రేమిటి? వాళ్ళ కథ ఏంటి? చివరికి ఈ నాయుడు బ్రదర్స్ ఎంట్రీతో మన శీలావతి అండ్ దేశిరాజుల జీవితం ఎటు పోయింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా అసలు నాకైతే ఏం నచ్చలేదు. 'క్రిష్ జాగర్లముడి' డైరెక్షన్‌లో వచ్చిన మూవీ నన్ను ఇంతగా డిసప్పాయింట్ చేయడం ఇదే మొదటిసారి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్స్ ఆఖరికి పెర్ఫార్మన్స్‌తో సహా అన్నీ ఆక్వర్డ్‌గా ఉన్నాయి. ఒక వ్యక్తిని క్రిమినల్‌గా మారి తర్వాత లెజెండ్‌గా ఎలా మారింది అనే కథను ఒక్క హై మూమెంట్స్ లేకుండా చాలా బోర్ అండ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు అసలు ఇది క్రిష్ డైరెక్షనేనా అనిపిస్తదనమాట. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఏదో గతి గమనం లేకుండా సాగిపోతూ ఉంటది. ఇనిషియల్‌గా అసలు ఈ ఘాటీలు ఎవరు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా తర్వాత అసలు సినిమా ఎటుపోతుందో, కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. హీరో, హీరోయిన్‌లు సీక్రెట్‌గా బిజినెస్ చేస్తూ ఉంటారంట. ఎందుకు చేస్తున్నారు అనేది రొటీన్‌గానే ఉన్నా కనీసం ఎలా చేస్తున్నారు అనేదైనా థ్రిల్లింగ్‌గా ఉండాలి కదా! అది ఏముండదు. ఎలా చేస్తే మీకెందుకు బిజినెస్ జరుగుతుంది కదా! అన్నట్టు చూపిస్తారు. లేజీ రైటింగ్స్ ఇక వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళను సాగించే వేట, పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ కర్మ రొటీన్‌గా ఉంటది అంతా. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించవు. ఇక ఎమోషనల్‌గా, షాకింగ్‌గా అనిపించాల్సిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త ఎగ్జిబిషన్ లాగా అనిపిస్తదనమాట. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత దీనికంటే ఫస్ట్ హాఫే కొంచెం ఏదో బెటర్ అనిపిస్తది. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్‌లో మన హీరోయిన్ ఒక క్రిమినల్ నుంచి లెజెండ్‌గా మారాలి. అలాంటప్పుడు ఇక్కడ ఎంత బలంగా ఉండాలి డ్రామా, సిట్యుయేషన్స్, డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా సిల్లీ సీన్స్ రాయడం, యాక్షన్ ఎపిసోడ్‌తో నింపేశారు. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. మన హీరోయిన్ ఆ ఘాటీల దగ్గరకి వచ్చి సే నో టు గంజా, గంజా స్మగ్లింగ్ చేయొద్దు అని క్లాసులు తీసుకోవడం మొదలు పెడతదనమాట. అప్పుడు మధ్యలో ఒకడు లేచి "వెళ్ళవమ్మా వెళ్ళు నువ్వు చేసినవన్నీ చేసి ఎంజాయ్ చేశావు. ఇప్పుడేమో ప్లీజ్ మారిపోండి, గంజాయి చేయకండి అని చెప్తున్నావా?" అంటారు. సేమ్ మనకు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే డైరెక్టరు తన క్రిమినల్ నుంచి లెజెండ్‌గా మారే ప్రాసెస్‌ని అలాగే చూపించారు ఈ సినిమాలో. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే శీలావతిగా అనుష్క శెట్టి ఈజ్ ఓకే. అది ఫస్ట్ హాఫే. సెకండ్ హాఫ్ అంతా మోస్ట్‌లీ తనకు సింగిల్ ఎక్స్‌ప్రెషనే ఉంటది. ఇక యాక్షన్ ఎపిసోడ్‌లో బానే కష్టపడింది. అటు ఇటు కదలడానికి. మరి ఇంట్రెస్ట్ లేదో లేకపోతే బద్ధకమో నాకైతే అర్థం కావట్లేదు. బద్ధకమని నేను అనుకోవట్లేదు. మరి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ అంతో ఇంతోగా నాకు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది 'దేశిరాజు' అనమాట. సో, ఇతనే ఈ మూవీలో కొంత పర్ఫెక్ట్ అనిపిచ్చాడనమాట. ఇక మిగిలిన వాళ్ళందరూ ఓకే. సో, ఈ సినిమా మనము కిడ్స్‌తో చూడొచ్చా అంటే, కొన్ని సీన్స్ ఉంటాయి. అవి తప్ప మిగిలిందంతా చూడొచ్చు. మోస్ట్‌లీ కిడ్స్‌తో చూడడం మానేస్తే బెటర్ అనిపిస్తది. టెక్నికల్ విషయానికొస్తే 'మనోజ్ రెడ్డి' అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంటది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదనిపించగా, 'విద్యాసాగర్' అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ పర్లేదనిపిచ్చాయి. ఇక ఎడిటింగ్ అండ్ వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా అంటే చాలా బోరింగ్‌గా అనిపిచ్చింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాడిని తీసుకొచ్చి ట్రై చేశారు అనిపించినట్లుగా ఉన్నాయన్నమాట. ఫైనల్‌గా చెప్పేదేంటంటే సే నో టు ఘాటి అంతే. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.